హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఐలైనర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఐలైనర్ అయిపోయిందనమాట. ఇంతకుముందు జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటే అది 1 మంతే వచ్చింది. ఎక్కువ రోజులు రాలేదు. అందుకే ఈసారి ఫ్లిప్‌కార్ట్‌లో స్విస్ బ్యూటీదైతే ఆర్డర్ పెట్టుకున్నా. ఇది బాగుందని రివ్యూస్ చాలా బాగున్నాయి దీనికి. సో, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. ఐలైనర్ ఒక్కటి నేను యూజ్ చేస్తా ఉంటా ఎక్కువ. లిప్‌స్టిక్ అండ్ ఐలైనర్. అండ్ ఇదైతే చూడ్డానికైతే బాగుంది. పెట్టుకున్న తర్వాత తెలుస్తది. పెట్టుకున్నప్పుడు కూడా బానే ఉంది. అండ్ కలర్ కూడా బ్లాక్ కలర్ చాలా మంచిగా ఉంది. వాటర్ ప్రూఫ్, వాటర్ లో తడిపిన తర్వాత కూడా పోలేదన్నమాట. చాలా బాగుంది. చూసారు కదా ఎలా ఉందో, సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాప కోసం అని వేసిన బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట. ఆమెకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టము, కానీ తినేదానిలాగా బిల్డప్ ఇస్తుంది కానీ తినదు. కొంచెం తింటది, కొంచెం తినదు. అండ్ తను వదిలేసింది అనమాట. ఇంకా పిల్లలు వదిలేసింది, మనమే కదా తినాల్సింది. ఇంకా అందుకే తింటున్నా నేను. మార్నింగ్ టిఫిన్ కి ఇదే తిన్నా నేను. మీరైతే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తారు? నేనైతే కొన్ని ఆనియన్స్, కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారంట. ఐ డోంట్ నో, నేనైతే వేయను. నాకు అసలు నచ్చదు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటే ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది. అందుకే వాటర్ వేయకుండా నేను ఆయిల్ వేస్తాను అనమాట. ఆయిల్ వేస్తే ఎక్కువసేపు కలపాల్సిన అవసరం ఉండదు. ఈజీగా ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిసిపోతాయి ఆమ్లెట్కి. చూసారు కదా, ఎక్కువ టైం పట్టదు. అదే వాటర్ వేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అవన్నీ కరగడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడైనా కానీ ఇవి రోస్ట్ చేసుకుంటా. నార్మల్గా అయితే బయట మనం తీసుకున్నప్పుడు రోస్ట్ చేయరు కదా, అలా డైరెక్ట్గా వేస్తారు. డైరెక్ట్గా వేస్తే అదంతా ఆమ్లెట్ అంతా లోపలికి వెళ్ళిపోయి సరిగ్గా వేయకుండా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఇట్లా వేసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ వేసి, ఆమ్లెట్ మీద మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకునే పెట్టేసి మంచిగా వేగిన తర్వాత ఇలా సైడ్స్ కూడా పైకి అనుకుని మంచిగా వేయించుకోవాలి. అంతే, సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఇలాగే వేస్తాను నేను. సో ఆమ్లెట్ స్మెల్ చూడగానే మా అమ్మాయి అయితే గబ్బా గబ్బా వచ్చేసింది. తనకు ఆమ్లెట్ అంటే ఎంత ఇష్టం అంటే పొద్దున లేవగానే పెనం తీసుకొని వచ్చేస్తుంది ఆమ్లెట్ ఆమ్లెట్ అనుకుంటూ. సో ఆమ్లెట్ వేసి ఇచ్చిన అని తింటుంది. ఈమె తిన్నట్టు బిల్డప్ ఇస్తుంది, అరుస్తుంది, కావాలి కావాలని పొద్దున్న లేచిన దగ్గర నుండి అడుగుతూ ఉంటుంది. కానీ ఇచ్చిన తర్వాత కొంచెం కూడా తినమదు, మొత్తం వదిలేస్తుంది. మీరు చూసారు కదా ఎంత తినిందో. సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట. ఆమ్లెట్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు. ఐ లవ్ యూ అని చెప్తుంది చూడండి మా పాప. చాలా ఇష్టం తనకి. మీ పిల్లలు కూడా ఇలా ఉన్నారా?